నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఫీల్ అవ్వకే. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటానే? ఆ బుక్ లిమిటెడ్ ఎడిషన్, ఇంకెక్కడ దొరకవు. అది నా బాధ. డోంట్ వరీ, కాఫీ షాప్ మేనేజర్ ఊరు నుండి రాగానే సీసీటీవీ ఫుటేజ్ చూసి చెప్తా అన్నాడు కదా, బుక్ దొరుకుతుందిలే. అదే నా హోప్ కూడా. సరే, నువ్వు కార్ వేసుకుని వెళ్ళి రేపు వచ్చేసే. ఓకే, బాయ్. బాయ్. ఏంటి మహతి, ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు? మేడం మేడం ఏంటి మామ్, ఏమైంది? ఎక్కడి నుండి వస్తున్నావు? కాఫీ షాప్ నుండి వస్తున్నావు. అదే మామ్, ఆ బుక్ కోసం నేను వర్షిని కలిసి వెళ్ళాం. అంతేనా? ఆ, ఇంకెక్కడికి వెళ్ళలేదా? ఎవరిని కలవలేదా? వెళ్ళాను. ఆర్యాని కలిసాను మామ్, అదే సేవియర్ని. షట్ అప్. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవా? ఇప్పుడు నేనేం చేశాను మామ్, అంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు ఇంతే. వద్దన్న పని చేస్తావు, వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్తావు. మామ్, మందాకిని, ఈ అమ్మ నీ మంచే కోరుకుంటుంది. స్ట్రేంజర్స్ ని కలవద్దు, అసలు నాకు తెలియకుండా ఏమి చెయ్యొద్దు, ఓకే? మామ్, అతను నన్ను సేవ్ చేశాడు. తనకి జస్ట్ థ్యాంక్స్ చెప్పి నా బుక్ వెతుక్కోవడానికి వెళ్ళాను, అంతే. అదే, ఆ బుక్ వల్లే అసలు ప్రాబ్లం. ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పే కదా నువ్వు బయటకు వెళ్లేది, అందరినీ కలుస్తుంది. అదే నాకు నచ్చట్లేదు. ఇంకా ఆ ప్రాజెక్ట్ చెయ్యొద్దు, ఆపే. ఇట్స్ ఇంపాసిబుల్ మామ్. ఇట్స్ పాసిబుల్. అవునులే, నిన్ను కూడా బయటికి వెళ్ళనివ్వకుండా నీ అత్త మామలు కానీ మా నాన్న కానీ నిన్నెప్పుడైనా ఆపుంటే నువ్వు ఈ వేళ ఇలా ఉండేదానివా మామ్? నువ్వు నీ కాళ్ల మీద ఇండివిజువల్ గా నిలబడాలి. నీ కూతురు మాత్రం నీ నీడలో నడవాలా? నేనెక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏం చేసినా నువ్విచ్చిన స్వేచ్ఛని ఏ రోజు తప్పుగా యూజ్ చేయలేదు. అండ్ ఐ నో మై లిమిట్స్ మామ్. నేను నీ కూతుర్ని మామ్. ఇప్పటి వరకు మా నాన్నెవరు, మన ఫ్యామిలీ ఎవరు అని నేను నిన్ను ఎప్పుడూ అడగలేదు. నువ్వు నాకెప్పుడు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నాకు చెప్పాల్సిన విషయం అయితే నువ్వు చెప్తావని నా నమ్మకం. మామ్, నా మీదున్న ప్రేమ వల్ల నాకేమవుతుందో అని నువ్వు బాధపడుతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇలా ప్రాజెక్ట్ గురించి నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ ప్రాజెక్ట్ నేను చెయ్యాలి, చేస్తాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ మామ్.